బాగా తింటున్నారు. ఎదురుగా వల్లో చిక్కిన చేప దూరంగా మరో చేపకు వలేయడానికి ట్రైయింగు. దేవుడా, మగాడనే చేప వల అనే ఆడదానికి ఎప్పుడు బలాల్సిందేనా? నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేక చూపు పక్కకు తిప్పుకున్నావా డియర్? పిచ్చి చేప, నీ అమాయకత్వం పాడుగాను. నీ చిట్టి తల్లి ట్రై చేస్తుందా దరిద్రుడా? హాయ్. ఈ సెలబ్రేషన్స్ ఏంటి? లీలా తన బాయ్ ఫ్రెండ్ తో విడిపోయిందంటే. అవునా? విడిపోతే బాధపడాలి కానీ ఇలా సెలబ్రేషన్స్ ఏంటి? అప్పుడే కదే ఇంకొకరిని చూసుకోవచ్చు. యా కరెక్ట్. భలే చెప్పేవి. వెల్కమ్ టు పార్టీ. నా ఫేవరెట్. థ్యాంక్ యూ. అవునే, నీ బాయ్ ఫ్రెండ్ ఎందుకు బ్రేకప్ అయ్యావు? వాడి బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయిందే. అంటే మనీ లేకపోతే వదిలేస్తారా? స్వచ్ఛమైన ప్రేమ. మరీ ఏజ్ బార్ అయిన డైలాగ్ లో చెప్పొద్దే బాబు. 1947 లో ఉందే. 1947 కాదు, ఇది కూడా పడింది. ఎందులో? ప్రేమలో. అందరూ దీనికి ఒకసారి ఓయేసుకోండి. అమ్మాయి ప్రేమలో పడితే అబ్బాయి ఏం చేస్తాడో ఇప్పుడు చెప్తా. ఏం చేస్తాడు? సినిమాకి వెళ్దాం అంటాడు, కానీ ఖాళీగా ఉన్న సినిమాకి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఏం చేస్తాడు? చూపిస్తా. నెక్స్ట్ పార్క్ అంటాడు, కానీ ఖాళీగా ఉన్న టైంలోనే అది పదుల చాటికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఏం చేస్తాడు? చూపిస్తా, ఆగు. నేను చెప్తా. ఇంటికి రమ్మంటాడు, కానీ ఇంట్లో ఎవరూ లేని టైంలోనే తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఏం చేస్తాడు? చూపిస్తానే, కంగారెందుకు? సరు, అమ్మా సరు, మేము మావి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. అమ్మా తలుపు వేసుకోమ్మా. పద పద పద. వింటున్నావా? టీవీ టీవీ టీవీ. బాబా రాబోయే తొందరగా, ఎప్పుడు నీతో లేటే. గేట్ వేయొద్దా ఏంటి? ఎప్పుడు హడావుడియే మీరు. దా ఎక్కు. పదండి. గట్టి పట్టుకో. పాప లోపల ఒక్కడే ఉంటుందేమో, ఒకసారి ట్రై చేద్దాం. పిల్లలకి చాలా మంచిదంట. నేను టాయిలెట్కి వెళ్ళొస్తాను, నువ్వు ఇక్కడే ఉంటావు లోపలికి వెళ్ళి కూర్చుంటావా? ఇక్కడే ఉంటా. సరే. గిరి వెళ్ళడం చూసే వచ్చాను. చాలా రోజుల తర్వాత చూసానే. అప్పుడు మీద ఇప్పుడు చాలా బాగున్నావే. జరిగింది నేను మర్చిపోయానే, నువ్వు కూడా మర్చిపోయావు కాబట్టి పెళ్లి చేసుకున్నావు. నీ భార్య అందంగానే ఉంది. నువ్వున్నంత అందంగా ఉండదులే. నేనిప్పుడు ఒకరి భార్యను. గతాన్ని గుర్తు చేయకు. దేన్నైనా ఈజీగా మర్చిపోవచ్చేమో కానీ తొలిసారి జరిగే అనుభవాన్ని అప్పటికి మర్చిపోలేమే. పదే పదే అదే గుర్తుకొస్తుంది. ఇప్పటికీ నేను అప్పటి అనుభవాన్ని. ప్లీజ్ శేషు, అప్పుడు జరిగిన ఆ తప్పు మనసులో నుండి బయటకు వెళ్ళట్లేదు. నీ మాటలతో మళ్ళీ దాన్ని గుర్తు చేయకు. ఆడవాళ్ళ మాటలకు అద్దాలు ఎన్నో. బయటకు వద్దు అన్నా లోపల కావాలనుకుంటారు. అప్పుడు జరిగింది పొరపాటే, కానీ నిజం. నిజాన్ని దాచుకోవడం ఎందుకు? పంచుకుందాం. నేను నా వైఫ్ని ఎలాగో మేనేజ్ చేస్తా, నువ్వు నీ హస్బెండ్ మేనేజ్ చేస్తావా? చేస్తావు, నాకు తెలుసు. ఇప్పుడు నాకు 3వ నెల. కంగ్రాట్స్. థ్యాంక్స్.
ఆలోచించనివ్వకుండా తొందర పెట్టావు. ఇప్పుడు కూడా అలాగైతే ఎలా? ఇప్పుడే నేను నగ్ చేసుకొని లిప్ కిస్ ఇవ్వాలని ఉంది. వెళ్దామా? అమ్మాయ్యా. ఏంటి పాప్కార్న్ ఇంకా అలాగే ఉంది? ఓ నాకోసం ఎదురు చూస్తున్నావా? చూసారా, ఇది ప్రపంచం. అది సరే, సరోజ సూర్యని ఇష్టపడి శేషుతో తిరిగి గిరినల పెళ్లి చేసుకుంది. శేషుగాడు సరోజతో తిరిగి నిషానాల పెళ్లి చేసుకున్నాడు. పాపం మన సూర్య పరిస్థితి ఏంటో. అబ్బో, అర్జెంటుగా చూసేద్దాం పదండి. దయచేసి ఒక్కరోజు నన్ను తిట్టకండి సార్. ఈ రోజు నా పెళ్లి రోజు. సింగారించుకుంటే పెరిగేది అందం, మ్, పెంచుకుంటే పెరిగేది బంధం. మ్. కానీ వీలే మనుషులరా, అందమైన ప్రపంచంలో బతుకుతూ బంధాలను చంపేస్తున్నారా. మ్, మనిషికి ఇది చేసిన వస్తువు డబ్బు, మ్. కానీ వీలేంటో వస్తువుని ప్రేమించి మనుషులు దూరం చేసుకుంటున్నారు. సార్, మీరెప్పుడూ కూడా మనుషులను బాధ పెట్టి తిట్టేవారు అనుకున్నాను, కానీ మనుషులు బాధలను అర్థం చేసుకునేవారు అనుకోలేదు సార్. అయ్యగారిని అడ్డం పెట్టుకొని నన్ను రోజు తిట్టండి సార్, నేనేం ఫీల్ అవును. నా బాధను ఎలా చెప్పుకోవాలో తెలియక నేను తిట్టేవాడిని. నన్ను క్షమించరా. చచ్చా, అవే మాటలు సార్. మన దేశంలో రాజకీయ నాయకులు పార్టీ మార్చినంత ఈజీగా బాయ్ ఫ్రెండ్స్ మార్చేస్తుందిరా. నా లివర్ కరిగిపోతుందిరా. సార్, కరిగిపోయేది గుండె కదా. దీని బాబు ఇది చేసే చాస్లు చూడలేక రోజుకో ఫుల్ కొడుతున్నాను రా. హాయ్ మమ్మీ. హాయ్, ఇతను ఎవరు? నా బాయ్ ఫ్రెండ్. Yeah. I will send the file tomorrow. My PA will come and give it to you. Yeah. హాయ్ డాడీ. Just hold on, please. Don't disturb me like this. Get out. Hello. Yeah. ఏంటి ఒడిసే ఒడ్డోళ్ళ ఆ కంగారు? పొద్దు తుఫాన్ దాటికి మన గొడ్ల సేవలు రేకుల సెట్లు ఎగిరిపోయినాయి కదా, వాటికి ఏ రేకులు వేద్దామని ఆలోచిస్తున్నానే. ఈ మధ్యన మీ కుళ్ళు జోకులు కూడా బాగుంటున్నాయే. అంతకంటే నువ్వు వండిన వంటలు ఇంకా బాగుంటున్నాయి. నన్నేమైనా అనండి, నా వంటకు మాత్రం పేరు పెట్టకండి. అది సరే, ఇంతకీ మన గిరికి మా అన్నయ్య కూతురు సరోజనిచ్చి పెళ్లి చేద్దామా? బోర్డు నీ అన్నయ్యకేటుంది, ఆస్తా పాస్తా. అదే మా చెల్లెలు కూతురు తీసుకో, దిబ్బ రొట్టెలా ఉంటుంది. అయితే మాత్రం ఏంటి, బోర్డు అంత ఆస్తి రాదు. మీరు సర్పంచ్ గిరి తగిలేసి జనాల సొమ్ము ఎక్కడం లేదు. గట్టిగా అనుక జనాలు ఇస్తారు కాదు, తంతారు. అది కాదు రాజలక్ష్మి. అదెవర్తి? దొరికిపోయారు. మనం కొత్తగా పెట్టబోయే రైస్ మిల్ పేరు అంతేనా? సెకండ్ ఛానల్ ఏమైనా ఓపెన్ చేశారా? మనకు మన ఛానల్స్ గురించి తెలిస్తే గుండెకి చచ్చిపోద్ది. ఏంటి ఇద్దరు కొట్టుకుంటున్నారు? చెప్పరా, నువ్వు మా అన్నయ్య కూతురు సరోజని పెళ్లి చేసుకుంటావా? మా చెల్లెలు కూతుర్నే పెళ్లి చేసుకుంటాడు. నేను సరోజానే చేసుకుంటా. నాకు సరోజ అంటే చాలా ఇష్టం. వాళ్ళ అక్కకి నేనంటే చాలా ఇష్టం. బయట సర్పంచ్ గా గెలిచినా ఇంట్లో మాత్రం ఎప్పుడు ఓడిపోవడమే. హాయ్ గిరి. హాయ్. నువ్వెప్పుడు వచ్చావురా? ఇప్పుడేరా మావి ఇంటికి వచ్చాను. ఇంట్లో బోరు కొట్టి సరోజతో ఇలా సరదాగా. హాయ్. హాయ్. దేవుడా, ఎలాగైనా సరోజ నన్ను ప్రేమించాలో చూడు స్వామి. ఈ జన్మకు సరోజ నా భార్య అయితే అంతే చాలు. హాయ్. ఓరు నా పిచ్చి మీరు ఎన్ని అనుకున్నా సరే ఆల్రెడీ నాదేరా. శ్వేత, సూర్య ఎక్కడ? ఏం డాడీ, ఏం చేశాడు? పెద్ద తప్పు చేశాడు. అన్నయ్య తప్పు చేయడం ఏంటి? వాడు పుట్టినప్పటి నుంచి ఈ విషయంలో అయినా నేను తప్పు చేశానేమో, కానీ వాడు మాత్రం తప్పు చేయలేదమ్మా. కానీ ప్రేమ విషయంలో తప్పు చేశాడు. సూర్య, సూర్య. ఏమైందండి? ఎడి